హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎన్. మీరు చూసిన టెక్నికల్ ఆర్ఎన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది Xiaomi 13T Pro. ఈ మొబైల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చి మనకి January 24కి రిలీజ్ అవుతుంది. అయితే ఇందులో స్పెసిఫికేషన్ ఎలా ఉంది, మొబైల్ కొనచ్చా లేదా అని ఫుల్ క్లారిటీ అనేది వీడియోలో వచ్చేస్తారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్కి షేర్ కూడా. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాను. ఎందుకంటే మనకి పాత సంవత్సరం వెళ్ళిపోతుంది, కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. కొత్త సంవత్సరంలో కొత్తగా వేసుకొని కొత్త మొబైల్స్ కొనుక్కొని కొత్తగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్, ఇక మొబైల్ గురించి తెలుసుకుందాం. మొబైల్ వచ్చి మనకి Xiaomi 13T Pro. ఈ మొబైల్ వచ్చి January 24కి రిలీజ్. ఫస్ట్ ఇందులో తెలుసుకోవాల్సింది డిస్ప్లే గురించి. డిస్ప్లే అనేది మనకి 6.7 ఇంచ్ కలిగిన డిస్ప్లేతో లభిస్తుంది. ఇది సూపర్ ఆమ్యులెడ్తో లభిస్తుంది. అలాగే ఇందులో రిఫ్రెష్ రేట్ వచ్చి 144 రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి గొరెల్లా గ్లాస్ 5తో ప్రొడక్షన్ లభిస్తుంది. ఇది బెజల్ వచ్చి పంచ్ హోల్తో లభిస్తుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది అంటే డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉండేది. మనం ఏదైనా వీడియో చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఇందులో డిస్ప్లే రెజల్యూషన్ నుంచి 1K వరకు రెజల్యూషన్ ఉంది, అంటే ఫుల్ హెచ్డీతో లభిస్తుంది. ఇందులో HDR+ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో మనకు వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంది. అంటే డిస్ప్లేలో మనం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ చాలా అద్భుతంగా చూసుకోవచ్చు హెచ్డీలో. ఫ్రెండ్స్, ఈ డిస్ప్లే అయితే చాలా బెటర్ అని చెప్తున్నాను నా ఉద్దేశం ప్రకారం. మీ ఉద్దేశం మీద చెప్పి ఒక లైక్ అయితే వేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, డిస్ప్లేకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనం ఇందులో ప్రాసెసర్ గురించి తెలుసుకుందాం. ప్రాసెసర్ వచ్చి MediaTek Dimensity 9200+ లభిస్తుంది. ఈ ప్రాసెసర్ అనేది మనకి 4nm చిప్సెట్ మీద లభిస్తుంది. 3 cores మీద రన్ అవుతుంది. 1 core స్పీడ్ వచ్చి 3.6 GHz మీద రన్ అవుతుంది. అంటే ఈ ఎంత మీరు ఉద్దేశం చేసుకోండి, అంటే 3.6 GHz మీద రన్నింగ్ కాబట్టి మనకి ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ కూడా లభిస్తుంది. కాబట్టి ఇందులో మనకు PUBG లాంటి గేమ్స్ అండి 60 FPSలో గేమ్స్ అనేది బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతాయి. ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ ఏం జరిగాయి ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ కానీ చాలా బెటర్గా హ్యాండిల్ చేస్తుంది ప్రాసెసర్ అనేది. ఈ ప్రాసెసర్ కూడా లైక్ అది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది ఈ మొబైల్ అనేది. ర్యామ్ కూడా ఇందులో మనకి 12 GB దాకా ర్యామ్ అనేది లభిస్తుంది. స్టోరేజ్ వచ్చి 120 MB స్టోరేజ్ లభిస్తుంది. అలాగే 256 కూడా ఉంది. మీకు ఏ వేరియంట్ కావాలంటే ఆ వేరియంట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో మనకి ర్యామ్ స్టోరేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మెమరీ కార్డ్ వేసుకొని 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఇది ఒక ఫ్యూచర్, మంచి ఫ్యూచర్ ఉంది. ఇందులో మనకి ఏ మొబైల్ లేదు. ఈ మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్యూచర్ అనేది. ఫ్రెండ్స్, ఇక బ్యాక్ సైడ్ కెమెరా గురించి తెలుసుకుందాం. కెమెరా గురించి తెలుసుకునే ముందు అయితే ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్తో లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి 50 MP టెలిఫోటో లెన్స్తో లభిస్తుంది. ఇందులో మనకి ఆప్టికల్ జూమ్ చేసుకొని 20x వరకు ఫొటోస్ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. డిజిటల్ జూమ్ చేసుకొని 20x వరకు చాలా అద్భుతంగా ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. ఇందులో క్లారిటీ అనేది, పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. మనకు వీడియో రికార్డింగ్ అంటే మనకు 8K వరకు 30 FPSలో వీడియో రికార్డింగ్ అనేది చాలా అద్భుతంగా చేయవచ్చు. అదే మీరు 60 FPSలో రికార్డింగ్ చేసుకున్నారంటే 4K వరకు 60 FPSలో రికార్డింగ్ చేసుకోవచ్చు. 90 FPSలో తీసుకుంటామంటే మనకు ఫుల్ హెచ్డీలో 90 FPSలో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని మనం ఫొటోస్ అనేది, వీడియోస్ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఈ మొబైల్లో ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే 20 MP ఫ్రంట్ సైడ్ లభిస్తుంది. అందులో మనకి ఫుల్ హెచ్డీ వరకు 30 FPSలో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా మనకి కెమెరా క్వాలిటీస్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్లో మనకి. అయితే ఇందులో మనం ఏదైనా వీడియో క్వాలిటీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, ఎవరైనా DSLR కెమెరా కొనుక్కుందాం అనుకుంటే వారు దీనికి ఒకసారి విజిట్ అయ్యి ఒకసారి ఈ మొబైల్ని చూసి, ఈ కెమెరా చూసి ఒకసారి విజిట్ అయితే నా ఉద్దేశం. ఎందుకంటే కెమెరా క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి ఎక్కడ తగ్గకుండా చాలా అద్భుతంగా ఉన్నాయి. నా ఉద్దేశం అయితే నేనైతే లైక్ కొడుతున్నాను కెమెరాస్కి. మీ ఉద్దేశం మీద లైక్ కొట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక బ్యాటరీ గురించి తెలుసుకుందాం. మెయిన్ బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఛార్జర్ వచ్చి 120W ఛార్జర్తో లభిస్తుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ఇది. Type-C to Type-C కేబుల్తో లభిస్తుంది. ఇది ఒకటి ఫ్రెండ్స్. ఇందులో ఫీచర్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇందులో ఇయర్ఫోన్ జాక్ అనేది లేదు. ఇది ఒక డిసప్పాయింట్ అని చెప్తాను. ఇందులో మనకు స్పీకర్ అనేది స్టీరియో స్పీకర్ లభిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇందులో మొబైల్స్ స్పెసిఫికేషన్ అండి చాలా అద్భుతంగా ఉన్నాయి. దీని ప్రైస్ విషయం కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో రాస్తాను, మీరు వేయించి అక్కడ ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ప్రైస్ డీటెయిల్స్, దాని స్పెసిఫికేషన్ ఫుల్ అని అవన్నీ రాస్తాను, అది ఒకసారి చూడండి. మీకు నచ్చితేనైతే ఈ మొబైల్ January 24 దాకా ఆగి ఈ మొబైల్ కొనుక్కొని ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ ఏందో కామెంట్ రూపంలో తెలియండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా లైక్ చేయండి. ఎందుకంటే మీరు కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.